హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 124. శివ సైలెంట్ అయిపోవడంతో, చెప్పండి బావగారు, నువ్వైతే ముద్దుల మీద ముద్దులు పెట్టొచ్చు, కానీ నీ చెల్లెల దాకా వచ్చేసరికి తెగ పౌరుషం వస్తుందని బుగ్గ మీద పొడవడంతో శివకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఆ తర్వాత ఇద్దరు గడ్డిమేటు నుంచి వంగి చూసేసరికి సత్య తను ఏం చేస్తుందో అర్థం చేసుకుని కంగారు పడి వంశీని నెట్టేసి అతను పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి పరుగులు పెడుతూ వెళ్ళిపోవడంతో వెళ్తున్న ఆమెని చూసి నవ్వుకున్నారు వంశీ. కాసేపటికి వంశీ కూడా వెళ్ళిపోవడంతో అప్పుడు మెల్లగా చందు, శివ కూడా ఇంటికొచ్చేశారు. సర్పంచ్ పంచాయతీ ఆఫీస్ చెట్టు కింద కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండడంతో, ఏం ఆలోచిస్తున్నారు సర్పంచ్ గారు అంటూ పక్కనే ఉన్న సర్పంచ్ వెనుక తిరిగే వ్యక్తి అడగడంతో, అదే ఊరికి వచ్చారు కదా మనం మైథిలి వాళ్ళు, వాళ్ళ అబ్బాయి వంశీ ఉన్నాడు కదా, పిల్లాడు చూడ్డానికి చాలా బాగున్నాడని అన్నాడు సర్పంచ్. ఆ పిల్లాడే కాదు, మొత్తం 6 పిల్లలు చాలా అందంగా ఉన్నారు. అయ్యగారు అని అతను అనేసరికి నిజమే, పెద్దబ్బాయికి పెళ్ళైపోయింది. రెండో అబ్బాయేమో మన అమ్మాయి కంటే చాలా పెద్దవాడు. ఇక వంశీ అయితే వరుస అవుతాడు. మిగిలిన వాళ్ళ ఆడపిల్లలు కదా అని ఆలోచిస్తున్నాను అనగానే, అమ్మ సర్పంచ్ గారు, ఇదా మీ ప్లాను అని అతను గొప్పగా అనేసరికి, అవును, మన అమ్మాయి చదువు పూర్తి చేసుకొని ఈరోజు ఊరికొస్తున్నట్టుగా నిన్న రాత్రి ఫోన్ చేసింది. అప్పుడే భోజనం చేసి ఇంటికి వెళ్తున్న వాళ్ళ మీద దృష్టి పడింది అన్నాడు. కానీ ఆ అబ్బాయికి వరుసయ్యే మరదలున్నట్టుంది అని అతను అనుమానం వ్యక్తపరిచేసరికి, ఉదయం చూశానుగా ఇద్దరు పిల్లి ఎలకల్లాగా పోట్లాడుకుంటున్నారు కాబట్టి అలాంటి భయమేం పెట్టుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు సర్పంచ్. అదేంటి సర్పంచ్ గారు, మీరు పాత సినిమాలు చూడరా ఏంటి? అలా గొడవలు పెట్టుకుని పిల్లి ఎలుకల్లాగా కాట్లాడుకునే వాళ్లే తర్వాత మంచి జంట అవుతారు అనగానే, అపశకునపు పక్షి, ఒక మంచి మాట కూడా రాదా అని తిడుతూ వెళ్ళిపోయాడు సర్పంచ్. ఆ రోజు సాయంత్రం వరకు సత్య వంశీ నుంచి తప్పించుకునే తిరుగుతూనే ఉంటే, దీని పాటికి ప్రపోజ్ చేసింది, ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడేంటి తప్పించుకుని తిరుగుతోంది? మనం వెంట పడితే యాటిట్యూడ్ చూపిస్తుంది. కాబట్టి దానంతట అదే వెతుక్కుంటూ వచ్చేలా చేయాలని అనుకున్నాడు వంశీ. అంతలో సర్పంచ్ గారు ఇంట్లోకి రావడంతో కుర్చీ వేసి కూర్చోమని చెప్పడంతో, ఒక చిన్న పనుంది, కార్లేమో రిపేర్ వచ్చి షెడ్డులో ఉన్నాయి, కాస్త సహాయం చేయగలరా అని సర్పంచ్ మొహమాట పడేసరికి, ఏంటో చెప్పండి అన్నాడు కిరణ్. నా కూతురు సిటీలో డాక్టర్ చదివి అది పూర్తవడంతో ఈరోజు సాయంత్రం ఊరికొస్తుంది కిరణ్ గారు. మనకేమో రైల్వే స్టేషన్ వెళ్ళాలంటే రాజమండ్రి వరకు వెళ్ళాలి కాబట్టి అక్కడి నుంచి తీసుకురావాలి. కార్ పంపిస్తే అమ్మాయి వస్తుందని అనగానే, దానికేంటి అంటూ డ్రైవర్ని పిలవబోతుంటే, ఆడపిల్ల కదా, డ్రైవరొద్దు. అబ్బాయిల్లో ఎవరికైనా చెప్పండి అని సర్పంచ్ మోమాటంగా చెప్పాడు. దాంతో చింటూ కోసం చూస్తే గగనకి ఫ్రూట్స్ తినిపిస్తూ ఏవో కబుర్లు చెప్పడంలో బిజీగా ఉన్నాడు. ఆదిత్య ఏదో ఆఫీస్ వర్క్ ఉందని తనని డిస్టర్బ్ చేయొద్దని రూంలోకి వెళ్లాడని మైథిలి చెప్పడంతో, ఇక మిగిలింది వంశీ కావడంతో బయట ఫోన్ మాట్లాడుతున్న వంశీని పిలిచి, సర్పంచ్ అంకుల్ వాళ్ళ అమ్మాయి సిటీ నుంచి వస్తుందట, సర్పంచ్ వాళ్ళ కార్లన్నీ అవైలబుల్ లేవంట, మన కార్ తీసుకునెళ్ళి తీసుకునిరా అని అన్నాడు కిరణ్.
పెదనాన్న ఈ టైంలో వెళ్ళాలా అని వంశీ కాస్త అసహనంగా అడగడంతో సర్పంచ్ వంశీ వైపు చూస్తూ ఉంటే ఆయన ఇల్లు చూపించి ఫుడ్ పంపిస్తూ అంత హెల్ప్ చేస్తుంటే ఈ మాత్రం హెల్ప్ మనం చేయకపోతే బాగోదని కిరణ్ గుసగుసగా చెప్పడంతో సరే బట్ నాకు రూట్ అంత ఐడియా లేదు అనడంతో గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకో అని చెప్పారు. ఓకే అని చెప్పి అంకుల్ మీ అమ్మాయిని ఎలా గుర్తుపట్టాలి? ఫోటో ఏమైనా ఉందా? అని అడగడంతో నీ నెంబర్ చెప్పు ఫోటో పంపిస్తానని అనడంతో వంశీ తన నెంబర్ ఇచ్చి ఆ ఫోటో తీసుకున్న తర్వాత ఓకే అని కార్ డ్రైవ్ చేసుకుంటూ రైల్వే స్టేషన్‌కి బయలుదేరాడు. ఆ మాటలన్నీ వంటగదిలో మహీకి హెల్ప్ చేస్తున్న సత్య వింటూనే ఉంది. అంటే మొదటి 2 రోజులు ఫుడ్ సర్పంచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతిరోజు అంతమందికి వండి పంపించడం ఇబ్బంది కాబట్టి వంట సామాను అరేంజ్ చేస్తే మా ఇంట్లో లేడీస్ వండుతారని చెప్పడంతో గ్యాస్, కొన్ని వంట పాత్రలు అరేంజ్ చేయించాడు సర్పంచ్. వీరింకా మైథిలి వాళ్ళ పాత ఇంట్లో వస్తువులున్నా కూడా అవి ఎప్పుడో పాతవి. పైగా ఇప్పుడు యూజ్ చేస్తే వాటికి చాలా భిన్నంగా ఉంటాయి. అందులోనూ వాటిని కదిలిస్తే ప్రాబ్లం కాబట్టి కొత్తవి తెప్పించారు. సరిగ్గా గంట తర్వాత రైల్వే స్టేషన్‌కి వెళ్ళాడు వంశీ. అది పల్లెటూరు కావడంతో ఎక్కువగా ట్రాఫిక్ లేకపోవడంతో త్వరగానే వెళ్ళాడు. అది హైదరాబాద్ లేదా బెంగుళూరు ట్రాఫిక్ అయితే 2, 3 గంటలు పట్టేది. వంశీ బయలుదేరగానే సర్పంచ్ కూడా బయలుదేరి అమ్మా నేను చెప్పాను కదా అబ్బాయి చాలా బాగున్నాడు. అతనే నిన్ను పిక్ చేసుకోవడానికొస్తున్నాడు. కాస్త ఫ్రెండ్‌షిప్ చేసుకో అనగానే డాడీ ఇప్పుడే పెళ్లి వద్దు అని చెప్తూ ఉంటే మీరు ఏకంగా పెళ్లి కొడుకుని వెహికల్‌లో పంపిస్తున్నారా? అని ఆ అమ్మాయి కోప్పడింది. అది కాదు మిథున. ఒకసారి నా మాట విను అని సర్పంచ్ చెబుతూ ఉంటేనే మీరేం చెప్పకండి డాడీ. ఒకవేళ అతనేమైనా మాట్లాడితే మాత్రం నేను మొహం మీదే మీరంటే నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేస్తాను అని అన్న మిథున మాటలకి సర్పంచ్ షాక్ అయ్యి నేను ఈ రకంగా సంబంధం కలపడానికి ట్రై చేస్తున్నా అని తెలిస్తే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర పరువు పోతుందని మళ్ళీ చెప్పడానికి కాల్ చేసే టైంకి మిథున కాల్ కట్ చేయడం మొదలుపెట్టింది. సర్పంచ్ ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోతుందని టెన్షన్ పడుతూ ఉంటే రైల్వే స్టేషన్‌కి వెళ్లి మొబైల్ ఓపెన్ చేసి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి కోసం చుట్టూ వెతుకుతూ దూరంగా ఇరిటేట్ అవుతూ లగేజ్‌తో నిలబడిన అమ్మాయి దగ్గరికి వెళ్లి ఎక్స్‌క్యూజ్ మీ మీ ఫాదర్ పంపించింది నన్నే అని వంశీ అంటుంటే చూడండి మీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి నోరు వెళ్ళబెట్టింది. వాట్ డు యూ మీన్? ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటి? హలో! నేను జస్ట్ మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చాను. మీ వెహికల్స్ అన్నీ షెడ్‌లో ఉన్నాయని అంటే, మీరేమనుకున్నారు? అని అన్నాడు వంశీ. అతను తన పనేదో చూసుకోవడానికి వచ్చినట్టుగా అనిపిస్తుంటే, తండ్రి అబద్ధం చెప్పాడా? అని ఒక్క క్షణం అనిపించినా, అంత హ్యాండ్సమ్‌గా ఉన్న వంశీని చూసి నో అని చెప్పలేక కారెక్కడుందని అడగడంతో, బయటుందని స్ట్రెయిట్‌గా బయటికెళ్ళిపోతే ఆడపిల్ల ఇన్ని లగేజ్‌లు ఎలా తీసుకెళ్తుందని కూడా లేకుండా ఏంటలా వెళ్ళిపోయాడని తన లగేజ్ తనే మోసుకుంటూ, ఈడ్చుకుంటూ తీసుకొచ్చి కార్‌లో పెట్టింది. తన పక్కన కూర్చోబోతుంటే వెనుక కూర్చోండి. చూసేవాళ్ళు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటారని అనగానే కన్ఫర్మ్ ఇదంతా డాడీ ప్లానే. ఇంకా నయం నేనింకా ఓపెన్‌గా ఏమీ వాగలేదు. పరువు పోయేదని అనుకుంటూ అతన్ని చూస్తూనే వెళ్లి వెనక కూర్చుంటే అతను మాత్రం డ్రైవింగ్ మీద మాత్రమే కాన్సంట్రేట్ చేసి ఇంటికెప్పుడు తీసుకెళ్ళిపోవాలి అన్నట్టుగా ఉంది. మొదటిసారి ఒక అబ్బాయి తన మీద ఇంట్రెస్ట్ చూపించకుండా తన పని మీద ఇంట్రెస్ట్ చూపించేసరికి మిథున ఈగో హర్ట్ అయింది. అమ్మాయి వెనుకుంటే పట్టించుకోకుండా ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నావంటే నీకు అమ్మాయిలతో ఎలా ఉండాలో నేర్పించాలి కాబట్టి నిన్నే నా వెంట తిప్పుకుంటా అని అనుకుంది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.